మరి 3 రోజులు ముందు వెళ్ళానా అప్పుడు. ఓకే, అదే నాకు నా కొడుకున్నాడు నా కొడుకు నేను ఉన్నాం. ఓకే, ఎప్పుడు రంగబాబాయ్ ఇంటికి ఉన్నప్పుడా? రంగబాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు. రంగబాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు. అది అక్కడ వెళ్ళింది కదా, ఇక్కడ పెందు ఏమంటారు దాన్ని, ఫంక్షన్ చూడు ఇల్లు, అది ఏరియా చిన్నముషిడివాడ అక్కడ ఆ ఇంట్లో ఉన్నారు. ఎవరు అడిగారు? తేజగాడు అడిగాడా? ఏమని అడిగాడు? చెప్పు తీసుకొని కొడతాను అన్నావా? ఎంత డైరెక్ట్ గా అడిగాడు? అవన్నీ అడిగాడు. ఏమని? నువ్వు నాతో పడుకుంటావా, నాకు ఇస్తావా అని చెప్పు తీసుకొని కొడతాను. అదవా నీ కంటి కలక కనబడుతున్నాను రా నేను. నీకు వాయు వస్తువులు లేదా? నా కొడుకు అంత కొడుకున్నాడు, నా కొడుకుతో సమానం తమ్ముడు అంటే అలాగ అడగడానికి నోరు వస్తుందిరా. నేనేదో పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంత ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను, ఇది నాకేదో ఇచ్చేస్తారని కాదు. అంతే కదా. ఈ విషయం బాబాయ్కి చెప్పారంటే నీకు ముందు పడతాయి. ఎవరైతే అమ్మాయి వస్తే అమ్మాయి తెలిస్తే నువ్వు ఇలా ఇదైపోతా అంటే ఆ వద్దుకిరణ్ ఎవరికి చెప్పిల్లగా అడిగారని ఎవరితో అనుకు నీ పిల్లల మీద ఒట్టు అలాగనేసరికి నేను అనుకున్నాను, నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు, నా పిల్లలకి ఒట్టి తీసి గట్టి మీద పెట్టేశాడు. అందుకే నీకు చెప్పాను. నన్ను నేను నిద్దట్లో వచ్చి నా పక్కన పడుకున్నాడు తెలిసాడు. ఎవరు? చేజగాడు. నేను అంటే ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో. నేను తేజ సాత్విక్ గాడు తేజ గారు మంచం మీద పడుకున్నాడు, నేను బాబుని వేసుకుని కింద పరుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో. అడగగానే నేను గచ్చిరేసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చి నా పక్కన పడుకున్నాడు. మామూలుగా తమ్ముడే కదా, క్యాజువల్ గా అంటే మా వంశీయాలకు బాగా కలగే కదా, ఫోన్లే కదా. కొన్ని చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు పోనీ అని నేను పోనీ తప్పుగా పోనీ తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను. కాలు చేతులు మీద వేసాడు, నువ్వు మధ్యాహ్నం అక్కడి నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో, నేను పైకి వెళ్ళి పడుకోమంటాను అంటే వద్దు కిరణ్ నేను పడుకొని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నన్ను మీద చేతిలో టచింగ్ కూడా చేసాడు. కానీ విషయం తెలియదు, విషయం నాకు తేజగాడికి తప్ప, ఎవరికి? నాకు తేజగాడికి తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలీదు. ఏం చెప్పుకునే విషయం చెప్పేది? ఇలాంటివి ఏం చెప్పుకుంటాం? హార్ట్ బ్రేక్ అవుతుంది, రోజుకి బ్రేక్ అయిపోతుంది. నన్ను బలవంతం చెయ్యబోయాడు కూడా యాక్చువల్ గా తెలిసేవాడు. నేను పడుకునే పక్కన పడుకుని చెప్పి బలవంతం చేయకపోతే గమ్ము నన్ను నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, పెళ్లి పెట్టుకుని ఏంటి ఎదవేషన్ నీకు అంతా ఇది ఎక్కువైపోతుంది అంటే అట్రాక్షన్. ఒరే నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో, నీకు ఇన్ఫాక్షన్ అవుతుంది, నాది ఇన్ఫాక్షన్ అట్రాక్షన్ కి అయ్యే వయసు కాదు నాది. నాకు పెళ్ళయింది, కొడుకు